నామానికి కాల్చి కాపాడి అనేక దేవుడు మనల్ని చూపిస్తూ మన యొక్క జీవితంలో పొడిగించి సత్యవేకలను చేస్తూ మరి అదంతా కూడా ప్రభుత్వ సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవులు కూడా వాడకూడదు మనం కూడా ప్రార్థన చేసుకొని యొక్క ఆరాధన కూడా మనము ప్రార్థన చేసుకుందాం. కలుపుస్తున్నాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల మహాగణ జీవముల మాతాన్ని జీవాధిపతి బంగారు పాదములకు నాయన మీ అప్రాంత పాదములకు దేవ వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుల, ఆరాధనకు యోగ్యుడ, మా స్థుల పైన ఆశ్రడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మారని దేవుడు ఆయన, మరువని దేవుడు తండ్రి, విడువని దేవుడు ప్రభు, అయా ఇనబాయిని దేవుడు తండ్రి, నీకు వందనాలు. 10,000 వదసుతరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుల, ఆరాధనకు యోగుడా, అయా నీకే మహిమా ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు ప్రభా. ఆకాశమున సింహాసనంగాను భూమిని పాదపీఠంగాను చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా నీకు వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. శూన్యములు భూములు తీసిన ఆశ్చర్యకరుడ, కరుణామయుడ, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. ప్రేమగల మా ప్రభువ, దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ఆయన. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ఆయన గడిచిన ప్రభువ వారమంతా కూడా కాచి కాపాడి రేఖల కింద భద్రపరిచారు నాయన, స్తోత్రాలు తండ్రి. ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రభావ మరి 30 రోజులు తండ్రి, అయా మరి 4 గంటలు కూడా తండ్రి, ప్రతి గడియ ప్రతి క్షణం తండ్రి రేఖల కింద మనం భద్రపరిచి ఉన్నారు నాయన, నీకు స్తోత్రములు ప్రభావ, నీకు వందనాలు. అయా గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభావ. తల్లి మరిచిన తండ్రి విడిచిన నిన్ను మనవలు విడువని ఎడబాయను అని సెలవించిన దేవుడు తండ్రి, కొడుకుని దేవుడు నాయన, నిద్రపోని దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరొక దినం తండ్రి మా జీవితంలో ఆయన పొడిగించి దేవ మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన, ఆయుష్ బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా మరి ఎంతమంది ప్రయోజనాన్ని చూడలేకపోయినప్పటికీ ఆయన తెచ్చినప్పటికీ నాయన మేము వారి కంటే గొప్పవారం కాదు నాయన, కేవలం నీ కృపను బట్టి నాయన, నీ ప్రేమను బట్టి తండ్రి మాకు ఇచ్చిన యొక్క తండ్రి ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన, నీకు వందనాలు. సజీవ లెక్కలు ఉంచినందుకే నీకు వందనాలు ప్రభా. మా పనిలో మా ప్రయాణంలో అయా ప్రతి విషయంలో మేము ఒక తోడుగా ఉంటూ నాయన మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగిస్తూ ముందుకు తీసుకెళ్తున్న దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి తండ్రి ఆరాధన ప్రభా ఈ సందులో మోకరించి నామాన్ని మయంపరచడానికి, నామాన్ని కనపరచడానికి, నేను ఆరాధించడానికి, గుర్తించడానికి మాకు ఇచ్చిన తండ్రి మంచి అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైనా తండ్రి మా వాళ్ళ పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి. మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తన అందరినీ చక్కపరచండి ప్రభా. చైతన్య వేరు ఏదైనా మనం ఉంటే దయతో తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. శుద్ధహృదయం మాకు దయచేయండి తండ్రి, యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి, దీన మనసు మాకు దయచేయండి తండ్రి. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రభా మనస్ఫూర్తిగా నాయన నువ్వు చేసిన మీరు జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని మనపరచడానికి, గణపరచడానికి, గుర్తించడానికి మీ కృపను మీ సహాయం దయచేయమని మీ వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోండి తండ్రి. నడిపించిన బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా. చేసిన ప్రతి మేలకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రానైన వారు మీకు జ్ఞాపకం చేసుకోండి, సమయానికి నడిపించండి ఆయన. దీని ఆనందంతా కూడా మీరు తోడుగా ఉండండి.
పాటలు పాడుతున్నా తోడుగా ఉండండి, బైబిల్ విధుల్లో తోడుగా ఉండండి, సాక్షి మంచి అనుభవంలో తోడుగా ఉండండి ప్రభావం. పిల్లల మధ్య కూడా మీరే తోడుగా ఉండండి తండ్రి. ఆ ప్రసంగంలో కూడా మీరే తోడుగా ఉండి ఆశీర్వాదాలు మా మీద కుమరించి మీ కృప మీ కావదా మీకు అంత దయచేయమని మా మధ్యలోనే మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని ఆహ్వానించుకుంటూ చేసిన మేలకే చేయబోతున్న మేలకే వందనాలు తెలియచుకుంటూ త్వరగా రానయ్యగా యేసు క్రీస్తు వచనాలు స్థితించి ప్రార్థించి తిరుమయంతో అడుగుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ మనం పాట పాడుకుంటూ మనం ప్రభునామాన్ని మాయపరుచుకుందాం. గత కాలం అంతా దాచావు దేవ వందనముల పాట పాడుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటాము. గతకాలం అంతా నేనేడలోనే దాచావు దేవ వందనం. చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను మీరు కాలం అంతా కూడా ఇంత మాసం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన కింద భద్రపరిచి ఉన్నాడు కనుక మరి పెదవుల మట్టుకి పాట పాడుతామని ఆలోచన కాదు, కానీ మనస్ఫూర్తిగా దేవుడు చేసిన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిద్దాము, స్థుతిద్దాము. గతకాలమంతా నేనేడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా గణుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గణుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినాను, నీ చేయి నన్ను తాకి లేపెను. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినాను, నీ చేయి నన్ను తాకి లేపెదయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా గణుడవు నీవయ్యా.
యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పరుచుకుందాం. చెప్పలు కొడుతూ పాట పాడుతూ దేవుని నామాన్ని పరుచుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయం వేయలే నా యేసయ్య అనే పాట పాడుకుందాం. వాట్సాప్ గ్రూప్లో సాంగ్స్ షేర్ చేశాము, దయచేసి గమనించగలరు. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయం వేయలే నా యేసయ్య పాట పాడుకుంటూ చెప్పకూడదు. ప్రభునామాన్ని పరుచుకుందాం. సజీవులు మాత్రమే దేవునికి ఇస్తూ చెల్లిస్తారు కనుక మరి సజీవుల యొక్క వచ్చిన మనలను మనం కూడా స్థితి పాడుతూ దేవుని మాయపడుతాం. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా కష్టంలో నష్టంలో నా తోడున్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు కష్టంలో నష్టంలో నా తోడున్నావు
వెతికిన వారికి దొరికే వాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భయమేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొక పాడుతున్నాం. నేనే నమ్ముతున్నాను నీ వంటి వారెవరే అవ్వండి లేడా ఓకే
రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతబట్టి నీ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మనం పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 694 పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలు తలంచిన పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 694 పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 694 పాట పాడుకుంటూ ప్రభునామాన్ని పడతాం. అందరూ కూడా చప్పలు కొడుతూ మరి నాకు దూరం లేదు కనుక చప్పలు కొడుతూ పాట పాడుతూ ప్రభునామాన్ని పడతాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి. యేసునాథుని మేలులు తలంచి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా లేచి పడతాము. మరి ఆరాధన పాట పాడుకుంటూ దేవుడి స్తుతిద్దాము. యోధాసుడి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనం పాట పాడుకుంటూ దేవుడిని ఆరాధించుకుందాం. మరి దేవుడికి ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. మూడు స్వరాలతోనే చప్పటితోనే ఆయన ఆనందించే భాగ్య దేవుడు ఇచ్చాడు కనుక దీన్ని మనం సద్వినియోగపరుచుకుందాము. వాయిద్యాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, డోలు పట్టే వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మైక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనం మాత్రం మన స్వరాలతో దేవుడు నిత్యం మనము ఆరాధించవలసి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాం కనుక మనం మళ్ళీ మన స్వరాలతో దేవుడు ఆరాధిస్తాం. ప్రభు నామానికి నామం కలుగును గాక. యోధాసు గోత్రపు సింహమ యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనం పాట పాడుకుంటూ దేవుడు ఆరాధిద్దాము. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన స్తుతి నీవే కదా ఆరాధన
Amen.
మనం దేవుడిని మనం ఆరాధించుకుందాం. దేవుడు చేస్తున్న మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా మనల్ని కాచి కాపాడి 24 గంటలు మరి ప్రతిరోజు కాచి కాపాడి సజీవ లెక్కల దేవుడితో తెలియజేస్తూ దేవుని ఆరాధించుకుందాం. దయచేసి ఏ ఒక్కరు కూడా మరి ఆయన చేసిన ప్రతి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. 30 రోజులు 24 గంటలు ప్రతి గడియ కూడా ప్రతి క్షణం కూడా దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఒక క్షణం ఆయన మనం మర్చిపోతే మనం ఏమైపోతాము. ఒక్కసారి మనం అందరం కూడా మనల్ని మనం పరిశోధించుకొని దేవుడు ఆశపడతా ఉన్నాడు, తండ్రి చూస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో ఎవరు ఆరాధిస్తూ ఉన్నారు, పూర్ణ మనసుతో ఎవరు ఆరాధిస్తూ ఉన్నారు, పూర్ణ ఆత్మతో ఎవరు ఆరాధిస్తూ తండ్రి మరి చూస్తూ ఉన్నాడు. కనుక అటు మనసుతో మనం దేవుని ఆరాధిద్దామని చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థిద్దాం. చేసిన మేలకే దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. అందరం కూడా మన పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పెదవుల మట్టికి మనం ఆరాధించే మనం ఉండక హృదయపూర్వకంగా ఒక్కసారి మన కుటుంబంలో చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలకి ఆరోగ్యాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకుంటూ చేసిన మేలకి కుటుంబంలో చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉద్యోగం చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడు కలిసి మనం దేవుడు ఆరాధిద్దాము. నీవే కదా దేవానికి స్తోత్రములు నాయన. జీవగల దేవానికి వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన. త్రియేక దేవానికి వందనాలు. యోధాస్తి గోత్రపు సింహమానికి స్తోత్రాలు. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. మా ఆరాధనకు యోగుడా నీకు స్తోత్రములు నాయన. మా స్థలపైన ఆశ్రయుడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాంచనీయుడా నీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మహాగరుడా, పూజనీయుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలుగును కాక తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మస్తుల పైన ఆశ్రయుడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం.
స్తోత్రములు ప్రభువా. మా హృదయాంతరంలో ఎరిగిన దేవుడా నీకు స్తోత్రములు. పరిశోధించువాడా, పరీక్షించువాడా, సరిచేయవాడా నీకు స్తోత్రములు నాయనా. సరైన మార్గం నడిపించే దేవుడా నీకు స్తోత్రములు నాయనా. మా శ్రేయదుర్గమా నీకు వందనాలు. మా మంట, మా కోట, మా సమస్తమైన దేవా నీకు స్తోత్రములు నాయనా. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడా నీకు స్తోత్రాలు నాయనా. నీకు వందనాలు. మా కుటుంబ యజమానుడా, మా కాపరి నీకు స్తోత్రాలు. మా ప్రభుడా, మా విమోచకుడా నీకు స్తోత్రాలు. మా నెమ్మదిని కలగజేయవాడా నీకు స్తోత్రములు. మా శరీరంలో విషయపరిచే దేవా నీకు స్తోత్రములు నాయనా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం తెలియజేస్తున్నాం నాయనా. తండ్రి అయ్యా ఇంతలో కనపడిన ఆయన అందులో మాయమైపోయి ఇంటి కూడా మా జీవితం ప్రభావ. ఇంటి కూడా గడ్డి వంటి వారం తండ్రి. సజీవంగా ఉన్నాడు నాయన. కేవలం నీ కృప, కేవలం నీ దయ, కేవలం నీ కనికరం నాయన. అందుకని నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయించిపోక తండ్రి మా జీవితాలను వెతికి రక్షించిన ఆయన పంటల మా పాదములు నిలిపి క్రీస్తుతో కడిగిన దేవా నీకు స్తోత్రములు అయ్యా. నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ జనాంగంగా చేసినందుకు నాయన నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు నాయన. మా ఆధారమా నీకు స్తోత్రములు. మా బలమా నీకు స్తోత్రములు అయ్యా. మా శ్రేయదుర్గమా నీకు వందనాలు. మా కొండ, మా కోట, మా సమస్తమైన దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ చేసిన ప్రతి మేళకై ప్రభావ, చేయబోతున్న మేళకై నీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం విరామానికి చెల్లించుకుంటూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధనామములో సత్యనారాయణ మీ బంగారు పాదాలను సమర్పించుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. మనకు సంతోషం ఏంటంటే ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మనము బైబిల్ రీడ్ చేసుకుందాము. బైబిల్ రీడ్ చేసుకున్న సమయంలో మన మధ్యలో బైబిల్ ముందుకు వస్తారు, బైబిల్ రీడ్ చేస్తారు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 105 12వ వచనం చదువుకుందాం. ఫస్ట్ 2 వర్సెస్ మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి పాత నిబంధన కీర్తన 105 అన్నప్పుడు లేచినప్పుడు మరొకసారి లేచిన పడదాం. లేచిన పడి మనకు పాట తెలుసుకుందాము. అందరం కూడా ప్రజలతో పాటు లేకపోవడం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన గూర్చి పాడుడి. ఆయన్ని కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదుకుడి. ఆయన బలమును వెదుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరములకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండు. ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. పిలువబడిన వాస్యముగా కనాను దేశమును
సెలవిచ్చెను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవుని వాక్యం దీవించి మన హృదయాల్లో భద్రపరచుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదివించి వినిపిస్తున్నప్పుడు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో సాక్ష్యాల సమయము మరి దేవుడు చేసిన మేలు పంచడం ఆశ కలిగి ఉంటే మరి అందరూ ఎవరైనా ఆశ ఉంటే మన గురించి ఒక సాక్ష్యాలు పంచుకోవచ్చు. ప్రభుత్వ మనవి చేస్తూ ఉన్నారు. గత కాలమంతా కూడా ఆయన కాచి కాపాడి ఆయన ఎక్కడి కింద భద్రపరిచి ఉన్నాడు కనుక ఎవరైనా దేవుడు చేసిన మేలు పంచడం ఆశ కలిగి ఉంటే ముందుగా మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వ మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే రీసెంట్గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది 29 అండ్ మే 30th నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. దేవుడు అంటే గాడ్స్ విల్లో జరిగింది. నాకు 21 years ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు ఎలాంటి భార్య రావాలో దేవుని చిత్తంలో వచ్చే అమ్మాయి కావాలని చెప్పి స్టార్ట్ చేశాను. మా డాడీ గారు ఫస్ట్ గారు మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాను. 23కి కొన్ని వచ్చినాయి, బట్ ఐఎమ్ నాట్ రెడీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. అండ్ 25కి కొన్ని వచ్చినాయి, బట్ స్టిల్ గాడ్స్ విల్ లేదు. అంటే గాడ్స్ విల్ ఎట్లా అంటే మనకి మైండ్లో కొన్ని బౌండరీస్ పెట్టేసుకుంటాం. మేము మన క్యాస్ట్ వాళ్ళకి ఇట్లా కొన్ని బౌండరీస్ పెట్టుకొని వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉండాలి లేదా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా మనకి కొన్ని ఫిక్స్ అయ్యి మన వీళ్ళు అది గాడ్స్ విల్ కాదు. అట్లా ఫిక్స్ అయ్యి మళ్ళీ మనం గాడ్స్ విల్ అంటాం. బట్ నేనైతే అనుకున్నా అంటే ఇవేమి కన్సిడర్ చేయకూడదు, ప్రాపర్ గాడ్స్ విల్. షీఈస్ ఎనీథింగ్ అంటే ఎట్లున్నా పర్లేదు, ఎట్లా అయినా పర్లేదు. ఐ వాజ్ రెడీ ఫర్ ఓన్లీ ఫర్ గాడ్స్ విల్. మిగతా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే మన ఆలోచనలు మన ఇవన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి కంప్లీట్లీ ఐ సరెండర్ టు గాడ్ అండ్ ఫైనల్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ May 30 నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. షీ వాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్. నా పరిస్థితులు నా స్థితులన్నీ దేవుడికి తెలుసు కాబట్టి నాకు తగ్గట్టుగా దేవుడికి నా చిత్తంలో గమనించి తిరిగి వచ్చాడు. దేవుడికి సాక్ష్యాన్ని దీవించాక మీరందరూ నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి. ఐ విల్ మేక్ ఎవ్రీవన్ ఫాస్ట్గా తర్వాత మీకు అనౌన్స్మెంట్ చేస్తే కండిషన్ దేవుడి సాక్ష్యాన్ని దీవించాక చెప్పలు ప్రభు నామానికి మేము కాక. నేను సంబంధాలు అంటే ఫస్ట్ చాలామంది చూసేది ఏంటంటే సంబంధాలు చూస్తున్నారు అంటే ఫస్ట్ ఏం చూస్తారు? క్యాస్ట్ చూస్తారు. ఆ దరిద్రం అంటే క్రైస్తవులు కూడా ఇంకా క్యాస్ట్ చూస్తారు. రైట్, ఇంకేం చూస్తారు? ఇంకేం చూస్తారు? ఆస్తి ఎంతుందో చూస్తారు, కట్నం ఎంత ఇస్తారో చూస్తారు. అదే అబ్బాయి చూస్తారు, అబ్బాయి తరఫు చూస్తారు. కట్నం ఇస్తారో అబ్బాయి తరఫు చూస్తారు. మరి అమ్మాయి తరఫు ఏం చూస్తారు? అబ్బాయి జాబ్ ఉందా లేదా, ఇంకా ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా లేవా, ఇంకా సొంతలు ఏమైనా ఉందా లేదా, ఇంకా ఇది అనమాట. నేను దీని తరగతి ఎదురు చూస్తాను అనమాట. ఆడపడుచులు ఏమైనా ఉన్నారా లేదా. కొన్ని నాకు ఇద్దరు చాలా బాధేస్తారు అనమాట. కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సరే చాలా బాధేస్తుంది నాకు. దేవుడు మరి నిజంగా ఫస్ట్ పెద్ద కూడా చెప్పే కదా నేను ముందుకు వెళ్తాను. మరి చక్కటి సాక్షి చెప్పి ఉన్నాడు మనకు. దేవుడు యొక్క చిత్తంలో ఏం కావాలనుకుంటున్నాడు? వివాహం జరగాలనుకుంటున్నాడు. ఇంతకుముందు మరి వేరే సంబంధాలు వచ్చినప్పటికీ కూడా మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే ట్రావెల్ చేయాలి. కనీసం ఒక 1 month అన్నా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. మరి ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ మంత్ 11వ తారీఖున వివాహం ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఆ వెడ్డింగ్ కార్డుతో వచ్చాడు రోజు మన మధ్యలోనికి. ఆ వివాహం దేవుడు కనుక జరిపించలాగున మరి మీ అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నాను.
రైట్, ఒకసారి మాట్లాడదాం ఇక్కడ, ఒకసారి మాట్లాడదాము. అంతేకాదు సంబంధాలు చూసినప్పుడు ఏం చూడాలండి? క్రైస్తవులుగా ఏం చూడాలి చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులుగా ఏం చూడాలి? విశ్వాసియా కాదా అని చూడాలి. మనకి మాకి క్లియర్గా చెప్తా ఉంది, విశ్వాసే కాదా అని చూడాలి. ఇంకా విశ్వాసం అయితే సరిపోతుందా? సంఘానికి రెగ్యులర్గా వస్తున్నాడా లేదా? ఇంకా సంఘ కార్యాలలో పాల్పొందుతున్నాడా లేదా? వస్తుపోతున్నది కాదు కదా, సంఘంలో ఏమైనా చేస్తున్నాడా, సంఘంలో వాడబడుతున్నాడా? ఇవి చెక్ చేసుకోవాలి. క్రైస్తవమైన మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడతారో మనం ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. ఇవే మన ఒక క్రైస్తవుడిగా మనం చూడాల్సింది ఏంటంటే, రక్షణ తీసుకున్నాడా లేదా, రక్షణ తీసుకుందా లేదా, తర్వాత దేవుడు భయభక్తులు కలిగి ఉందా లేదా, సంఘంలో మరి వాడబడుతుందా లేదా, అవునా కదా? ఇవి మనం ముందుగా మనం ఏం చేయాలి? గమనించాలి. అంతేనే కదా, ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా మళ్ళీ అల్లపడి వేరే పనులు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? వివాహం అన్న విషయంలో అన్ని విషయాల కంటే వివాహము ఘనమైంది. ఎందుకు దేవుడు అంత ఘనంగా చేర్చాడు చెప్పండి? ఎందుకు ఘనంగా అంటాడు? అన్నిటికంటే ఘనమైందంట వివాహం. ఎందుకు? దేవుడి ప్రణాళిక ఏమైంది? నెరవేర్చబడింది. ఇద్దరిగా ఉన్న వారిని ఒంటరిగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఐక్యపరుస్తూ ఉంటాడు. ఏకశరీరంగా వారు ఏం చేస్తాడు? దేవుడు చేస్తూ ఉంటాడు. అందువల్ల అంటారు. కానీ ఈరోజు మన దరిద్రం ఏంటంటే, ఈ మాట పలకాల్సిందే. క్రైస్తవులు అయిన వారు కూడా, మీ సంఘంలో ఈ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా అండి? మీ సంఘంలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా? మీ సంఘంలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా? క్యాస్ట్ ఉందా? అబ్రహాం ఏ క్యాస్ట్? సారీ, ఆదాం ఏ క్యాస్ట్? మనది కూడా అదే క్యాస్ట్. అవ్వది ఏ క్యాస్ట్? మనది కూడా అదే క్యాస్ట్. ఒకటే క్యాస్ట్ మనకు. ఏంటో క్యాస్ట్ మనుషుల క్యాస్ట్. అది ఏ క్యాస్ట్ అంటే మనుషుల క్యాస్ట్. ఇంకో క్యాస్ట్ లేదు. మన జంతువులమ్మా, కుక్క, నక్క, పంది అని వేరు వేరు చేసుకోవడానికి కాదు కదా. అవిటికి ఉంటాయి. ఏముంటాయండి? అది కుక్క, అది నక్క, అది పంది, అది గాడిద. మనం అట్లా కాదు కదా. మనం మనుషులం. అంటే ఒకటే క్యాస్ట్. ఏం క్యాస్ట్? మనిషి క్యాస్ట్. మళ్ళీ ఇంట్లో వేరే క్యాస్ట్ ఏంటి? దరిద్రం కదా. చాలా దరిద్రం అని చెప్పుకోవాలన్నమాట. ఇంకా పదాలు నాకు గుర్తుకోవడం రావట్లే, కానీ ఇంకా పెద్ద పదాలు వాడాలి ఇక్కడ. అవసరం లేదు. దేవుడు నమ్ముకున్నాక కూడా నేను స్వయంగా విన్నాను, నా చెవులతో ఉన్నాను. నన్ను అడిగారు అనమాట, ఏ క్యాస్ట్ అని. పర్లేదు అడిగారట. ఏ క్యాస్ట్ పర్లేదు అని చెప్పాను నేను. నాకు అడిగారు మీదే క్యాస్ట్ అని నాకు అడిగారు. పర్లేదంటే అడుగుతామంటే చెప్పేశాను. ఇంకా ఏం చేస్తాను తప్పదు కదా అని చెప్పాను అనమాట. చూడమంటావా ఈ క్యాస్ట్ అమ్మాయి అన్నాడు. ఈ క్యాస్ట్ అమ్మాయి చూడమంటావా అని అన్నాడు. ఏమన్నప్పుడు నేను ఇంకా క్రైస్తవుడు అని అడగాలి. ఎందుకు వచ్చిన బాధ బాబా పక్కకి వెళ్ళిపోయాను. ఏం చేస్తాను? చాలామంది అడిగారు. నా ముందు చాలామంది చూశారనమాట. పలానా సంఘంలో ఈ క్యాస్ట్లో మనకు దొరుకుతారు, అక్కడ అనౌన్స్ చేస్తే అమ్మాయి దొరికిపోతుంది మనకు. ఏంటంటే దేవుడు నమ్మకం కూడా మనం ఇంకా మన ఆచారాలు ఏవైతే స్టార్టింగ్ వస్తున్నా అవన్నీ కూడా మనం విడిచిపెట్టకుండా మన దేవుడు పర్వరాజంలో అడుగుతాడు ఇది ఏ క్యాస్ట్ అని. అడిగినప్పుడు నువ్వు భూమి మీద ఏ క్యాస్ట్ చెప్పావు, అక్కడ అదే క్యాస్ట్ చెప్పావు అనుకోండి, ఎంట్రీ లేదు అక్కడ. అక్కడ ఎంట్రీ లేదు. మరి ఏం ఆలోచిస్తామో నాకు అర్థం కాదు. ఇంకా బాధపడాలంటే ఏం చేస్తుంది? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంతకుమించి మనం ఏం కూడా చేయలేదు. మారండి, మనం మారాలి. మారకపోతే కష్టం అవుతుంది. ఇంకా మనం క్యాస్ట్లు అంటూ ఇంకా అబ్బాయికి ఏముంది, అమ్మాయికి ఏముంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నారు ఈ రోజుల్లో, ఆస్తులు చూస్తున్నారు, జాబ్ చూస్తున్నారు, మళ్ళీ జాబ్ చూస్తున్నారు. నాకు అర్థం ఒక విషయంలో వాళ్ళ ఫాదర్ని కోసం చేస్తాం, జనరల్గా ఫాదర్స్ని కోసం చేస్తూ ఉన్నారు. ఓకే, మంచిదే, జాబ్ ఉండడం అనేది మంచిదే. కానీ జాబ్ ఉంటేనే ఏం చేస్తానండి? అమ్మాయిని ఇస్తాను. వ్యవసాయం చేసే అమ్మాయిని నా ఇంటికి నేను, బిజినెస్ చేసే అమ్మాయిని నేను ఇంటికి, అది తప్పు. వ్యవసాయం చేసే వాళ్ళ ఇంటికి అమ్మాయిని ఇవ్వకపోవడం కారణం అంటే ఆ వ్యక్తికి జాబ్ లేదు. చాలా మంది ఊళ్ళలో ఉన్న వాళ్ళకు అబ్బాయిలకు అమ్మాయిలు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే
నా ప్రశ్న నేను అడుగుతున్నాను వాళ్ళకి, నువ్వు ఉద్యోగం నా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు కదా, రేపు పొద్దున వాడు ఉద్యోగం పోతుంది, ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తావా? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మరి నేను ఓన్లీ వాళ్ళకే అడుగుతున్నాను అనమాట, అందరినీ కదా, ఆ మైండ్ సెట్ ఉన్న వారికి అడుగుతున్నాను. వ్యవసాయం ఖాళీగా ఉండి తిరిగే వాళ్ళకి ఇవ్వ నేను చెప్పట్లేదు, కానీ వాడు ఉద్యోగం చేస్తున్నాడా, ఇంకా ఏదైనా పని కష్టపడి చేస్తున్నాడా, వాడు విశ్వాస ముందుకు మనం చూడాల్సిన ఇవి చూడాలి. తర్వాత వాడు ఏ పని చేస్తున్నాడు, ఎలా కష్టపడుతున్నా మనం ఏం చేయాలి చూడాలి. వాడు సోమరియా, ఎంత కష్టపడి పని చేస్తున్నాడు, కష్టపడి పని చేస్తాడు, ఎక్కడైనా కష్టపడి పని చేస్తాడు, వాడు ఎలాగైనా వాడేసో బ్రతికేస్తాడు. చాలామంది ఉద్యోగం ఉన్నవాడికి పెళ్లి చేసిన తర్వాత వాడు ఉద్యోగం మానేస్తున్నాడు. భార్య మీద ఆధారపడి, నా బాధాకరమైన విషయం ఏంటంటే నాకు మా కొలీగ్స్ ఉన్నారు అనమాట, ఇద్దరు బిఫోర్ మ్యారేజ్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ హస్బెండ్స్ బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఉద్యోగాలు మానేసి వీళ్ళ మీద ఆధారపడి తింటున్నారు. ఇప్పుడు అవి కోర్టులో కోర్టులో కేసు నడుస్తాం. భరించలేక ఏం చేస్తారు? డైవర్స్కి అప్లై చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలు అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండి ట్రావెల్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం అన్నమాట. కొద్ది కాలం ట్రావెల్ చేసి నిర్ణయం తీసుకోవడం. ఈ రోజుల్లో ఇవే కేసులు, చాలా కేసులు ఇవే ఉన్నాయి. ఫ్యామిలీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. కోర్టుకి వెళ్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉన్నాయి. ఇవే ఎక్కువ ఉన్నాయండి, ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక, అంతే కదా, మన స్వబుద్ధి మనం ఆధారించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడి చిత్తాన్ని అడుగుతూ మనం ఏం చేయాలి? ముందుకు పోవడం అనేది చాలా మంచి ఆలోచన, తలంపు కనుక దేవుడి మీద ఆధారపడితే తప్పకుండా కార్యం చేశారు కనుక మనం దేవుడి ఆధారపడుతుందో ప్రభు ఆశపడతాం కనుక మాటలు దేవుడు దీవించి ఆచరించారు కనుక. పరిసరాల్లో సండే స్కూల్ మన మధ్యలో ఉన్నారు, వాళ్ళు స్కిట్ చేస్తారు, సాంగ్ పాడతారు, డ్యాన్స్ చేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం వారి కొరకు. ఓవర్ టు సండే స్కూల్ టీచర్. ఫస్ట్ మెమరీ వస్తుంది.